బ్యాక్ టు ట్రివాండ్రం. సో ఇక్కడ ఒక హాస్టల్లో ఉంటున్నాను. హోటల్స్ అసలు దొరకట్లేదబ్బా, డిసెంబర్ ఎండ్ కదా, డబుల్ రేట్స్ అయిపోయాయి రూమ్స్ అన్నీ. ఎప్పుడు నేను స్టే చేసే హోటల్స్ అన్నీ కూడా చాలా 800 ఉంటే వాటిని 1600కి చెప్తున్నారు. సో బెటర్ హాస్టల్స్ చూస్ చేసుకున్నాను ఈసారి. అండ్ కొన్ని విషయాలు చెప్దామని, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది మీరు ఇక్కడికి విజిట్ చేసినప్పుడు. సో కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నా, మీకు యూస్ఫుల్గా ఉంటుంది కేరళకు వచ్చినప్పుడు. సో వెనెవర్ యు ఆర్ గోయింగ్ టు ఎనీ హోటల్ ఆర్ రెస్టారెంట్, వాళ్ళు మీకు బనానా లీఫ్లో సర్వ్ చేస్తారు కదా ఫుడ్. మీల్స్కి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే వాళ్ళు ప్లేట్లో పెట్టి కూడా లీఫ్ని ఇస్తారు. సో వన్స్ యూ కంప్లీట్ ఈటింగ్, జస్ట్ ఫోల్డ్ దట్ లీఫ్ అండ్ కీప్ ఇన్ యువర్ డస్ట్బిన్. సో ఆ హోటల్లో రెస్టారెంట్లో డస్ట్బిన్స్ ఉంటాయి, మీరు అది ఫోల్డ్ చేసి అక్కడ పెట్టేసేయాలి. ఎందుకంటే అది ఇక్కడ వాళ్ళ హ్యాబిట్ అనమాట. మనం తిన్న లీఫ్ని మనమే తీసి పెట్టాలి. ప్లేట్లో తిన్నా కనుక అయితే అక్కడే పెట్టేసేయచ్చు, వాళ్ళు తీసుకుంటారు. బట్ ఎస్పెషల్లీ బనానా లీఫ్లో మీరు తింటున్నట్టయితే కేరళలో ఎక్కడున్నా సరే ఆ లీఫ్ని మీరు ఫోల్డ్ చేసి అక్కడ పెట్టేసేయాలి. అదొక హ్యాబిట్. నేను యాక్చువల్గా ఇక్కడ వర్క్ పర్పస్కి వచ్చినప్పుడు కూడా క్యాంటీన్లో, మా ఆఫీస్ క్యాంటీన్లో కూడా ప్లేట్ కూడా కడిగి మేమే పెట్టేస్తామన్నమాట. అది నేను కొత్త హ్యాబిట్ ఇక్కడ చూసాను. నేను ఎక్కడ చూడలేదు యాక్చువల్గా, నేను చాలా లొకేషన్స్లో వర్క్ చేశాను. దట్స్ గ్రేట్ యాక్చువల్లీ. అండ్ వన్ మోర్ థింగ్, మీరు హోటల్స్ రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు వాటర్ ఈ కలర్లో ఉంటాయి, ఓకే, కొంచెం పెట్రోల్ కైండ్ ఆఫ్ కలర్లో ఉంటాయి. సో మీరు భయపడద్దు, ఇది చాలా మంచి వాటర్. ఇది ఒక ప్లాంట్ అనమాట, ప్లాంట్తో ట్రీలో పదిముగం అని చెప్తారనమాట. దాన్ని కట్ చేసి వాటర్లో, ఒక వామ్ వాటర్లో పెట్టి ఇస్తారు. సో ఇది చాలా మంచిదే. దీన్ని ఒకసారి గూగుల్లో చేసి కూడా మీరు చూడొచ్చు. హార్ట్కి రిలేటెడ్గా బాగా యూజ్ అవుతుంది, రెస్పిరేటరీకి బాగా యూజ్ అవుతుంది, డైజెషన్కి అన్నిటికీ బాగా యూజ్ అవుతుంది వాటర్. సో మీరు ఎక్కడ కేరళలో కనుక చూసినట్టయితే వాటర్ ఎల్లోయిష్ కలర్ ఆర్ పింక్ కలర్లో ఉంటాయి. సో అండ్ అన్ని రెస్టారెంట్స్ హోటల్స్లో కూడా వాళ్ళు ఒక వాటర్ టెంపరేచర్ అనేది ఒకటి ఫాలో చేస్తారనమాట. ఎప్పుడు వెళ్ళినా ఒక వామ్ వాటర్ అదే టెంపరేచర్లో ఉంటుంది ఎప్పుడు వెళ్ళినా కూడా. సో ఎప్పుడు అలా అంతా తిరిగేసి వచ్చి కాసేపు అలా వేడిగా అలా వెచ్చగా అలా వాటర్ తాగుతుంటే చాలా హాయిగా అనిపిస్తుంది. అండ్ యా, నేను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడైతే ఖచ్చితంగా అది కొనుక్కొని వెళ్తాను. చాలా బాగుంది. నేను కూడా డైలీ వాటర్లో వేసి తాగడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకేమైనా ఉన్నా కూడా మధ్య మధ్యలో వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎర్లీ మార్నింగ్ 4:30కి ఏమో రీచ్ అయ్యాను. కాసేపు రెస్ట్ తీసుకొని అండ్ ఆఫ్టర్నూన్ అలా మాల్ ఆఫ్ ట్రావెన్కోర్కి స్టార్ట్ అయ్యాను. అండ్ ఇక్కడ చూడండి, మాల్ అంతా న్యాచురల్ ప్లాంట్సే ఉంటాయి. మొత్తం ప్లాస్టిక్ అనుకుంటారేమో కానీ మొత్తం న్యాచురల్ ప్లాంట్స్. అసలు చాలా బాగుంటుంది. ఎలా మెయింటైన్ చేస్తున్నారో తెలియదు కానీ అసలు వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. క్రిస్మస్ టైం కాబట్టి అంతా క్రిస్మస్ వైబ్స్తో అలా అన్ని సిటీ అంతా అసలు కలర్ఫుల్గా బాగుండిందనమాట. సరదాగా అలా లైట్ షాపింగ్ చేసుకొని అలా కూర్చొని అక్కడే ఆఫ్టర్నూన్ అక్కడే లంచ్ చేసేసాను మెక్డానల్డ్స్లో. సో కొంచెం చిల్ అయ్యి నెక్స్ట్ ఈవినింగ్ వరకు కొంచెం అక్కడ అలానే టైంపాస్ అయిపోయింది. నెక్స్ట్ పోతీస్కి వెళ్ళాను. పోతీస్లో కొంచెం లైట్గా షాపింగ్ చేసుకొని అండ్ అగైన్ పీజీకి వెళ్ళిపోయి రెడీ అయ్యి నా ఫేవరెట్ బిర్యానీ రెస్టారెంట్కి స్టార్ట్ అయ్యాను అనమాట. అండ్ ది రాయల్ బిర్యానీ ఫ్యాక్టరీ ఫ్యామిలీ రెస్టారెంట్ అనమాట. లాస్ట్ ఇయర్ బిర్యానీ 100 రూపీస్ ఉన్నింది, ఈసారి 130 చేసినట్టున్నారు. ఎగ్ విత్ లెగ్ పీస్, ప్రాపర్ లెగ్ పీస్, అసలు అంతా బాగా చాలా బాగుంటుంది. చాలా టేస్టీ అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నాకు అసలు ఈ బిర్యానీ అంటే అసలు చాలా ఇష్టం. ట్రివాండ్రంకి వచ్చినప్పుడు అట్లీస్ట్ 2 డేస్కి ఒకసారి అయినా తింటానే ఉంటానన్నమాట. ఇంకా నాకు వేరే ఆప్షన్స్ లేవంటే రోజు ఇదే తింటానమాట. మధ్యాహ్నం అండ్ నైట్కి కూడా ఆర్డర్ చేసేసుకొని తింటాను. అండ్ టైం ఉంటే రెస్టారెంట్కి వెళ్ళి మరి కూడా తింటాను. అసలు చాలా బాగుంటుంది. మస్ట్ ట్రై. ఒకసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి. అడిపోలి
కాన్సన్ట్రేట్ యూ కెన్ డూ ఇట్. రెడీ అవ్వాలి. టాటా. థంబ్నెయిల్ చూడగానే అర్థమైంది అనుకుంటా. సో కయాకింగ్ ఎక్స్పీరియన్స్ కోసం ఎర్లీ మార్నింగ్ బయలుదేరాల్సి వచ్చింది. రోడ్స్ ఉన్నాయి, మామూలుగా లేవు. ఎర్లీ మార్నింగ్ అలా వెళ్తుంటే అసలు ఒక్క స్పీడ్ బ్రేకర్ కూడా కనిపించలేదు తెలుసా. ఎన్ని కిలోమీటర్స్ అసలు. లాస్ట్ ఇంకొక సందుల్లో అలా దొరికింది. సో అలా అలా వెళ్తూ కాఫీ బ్రేక్ కోసం ఆగాను ఒక దగ్గర. అండ్ యా, ఎందుకు అలా జోన్ అవుట్ అవుతామో కదా, ఏం ఆలోచిస్తామో ఏంటో, ఏం ఆలోచిస్తున్నామో కూడా గుర్తుండదు. కానీ మొహం మాత్రం ఏదో సీరియస్గా ఏదో ఆలోచిస్తున్నట్టు ఫేస్ ఎక్స్ప్రెషన్. కూడా ఎంతైనా ఎర్లీ మార్నింగ్ రైడ్స్ ప్లస్ కాఫీ డెడ్లీ కాంబినేషన్ కదా. కొంచెం దూరమే చెప్పాలంటే. హాస్టల్ నుంచి ఈ లొకేషన్కి 58 కిలోమీటర్స్ అనుకుంటా. కానీ ఒక్కసారి వాటర్స్ దగ్గరికి వెళ్తున్నప్పుడు రోడ్స్ చూడండి, అసలు మొత్తం ట్రీస్తో నిండిపోయాయి. అసలు ఎంత బాగుంది. సో వన్స్ యూ రీచ్, మీకు ఒక ఫామ్ ఇస్తారు. దాన్ని మీరు ఫిలప్ చేసి అండ్ తర్వాత ఒక చిన్న సెషన్ ఉంటుంది. ప్యాడిల్ ఎలా హ్యాండిల్ చేయాలి, రివర్స్ ఎలా వెళ్ళాలి, ముందుకు ఎలా వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ మీరు ప్యాడిల్ చేస్తున్నప్పుడు బోట్ రైట్ డైరెక్షన్లో తిరుగుతుంది అనమాట. అలాగే రైట్ సైడ్ ప్యాడిల్ చేస్తున్నప్పుడు బోట్ లెఫ్ట్కి వెళ్తుంది. సో రివర్స్ ఎలా ప్యాడిల్ చేయాలి ఇవన్నీ మీకు అక్కడ నేర్పిస్తారు. అండ్ లుక్ ఎట్ దోస్ డక్స్ అండ్ దట్ సౌండ్. నిజంగా వర్త్. అసలు చాలా బాగా అనిపించింది. చాలా రోజుల తర్వాత అలా డక్స్ అన్నీ చూసేసరికి నేను కూడా ఇక్కడ ఇట్లా ఇల్లు కట్టేసుకొని మనం కూడా డక్స్ ఇలా పెంచుకుందాం అనే ఫీలింగ్ వచ్చింది అనమాట. సన్ రైజ్ స్లోగా స్టార్ట్ అయింది. సో అలా కూర్చొని అలా చూస్తూ ఉన్నాను అనమాట సూర్యుడు పైకి వచ్చేదాకా. అండ్ ద కలర్స్ అలా చేంజ్ అవుతూ అండ్ డక్స్ అలా వాటర్ మీద వెళ్తూ అలా బాగా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ కయాకింగ్ రేట్ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. ఓకే, ఏంటి వాళ్ళు అక్కడ నేర్పిస్తుంటే నేను ఇలా బాతుల్ని వీడియో తీసుకున్నాను అనుకుంటున్నారా? నా సెషన్ ఎప్పుడూ అయిపోయింది. తర్వాత ఒక గ్రూప్ వచ్చారు, వాళ్ళకి సెషన్ తీసుకుంటున్నారు. అండ్ దట్స్ మై బోట్. నేను మాల్దీవ్స్లోకి వెళ్ళినప్పుడు ఇదే కలర్ బోట్ అడిగాను, వాళ్ళు ఇవ్వలేదు. అండ్ దట్ టు కయాకింగ్ సీ మీద చేశాను. సో అంతగేం అనిపించలేదు. అలలకి అలా కొట్టుకుంటూ అలా చేసుకుంటున్నా. కానీ దిస్ వాస్ డ్యామ్ ఫన్. మనతో పాటు గైడ్ కూడా వస్తారు. వాళ్ళు మనకి డైరెక్షన్స్ అన్నీ గైడ్ చేస్తారు. మొత్తం 6 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్ వెళ్ళడానికి 3 కిలోమీటర్స్ రావడానికి అనమాట. అండ్ లుక్ ఎట్ దోస్. యూట్యూబ్ డైరెక్షన్లో వీడియో తీయలేను, లేకపోతే మీకు మొత్తం తెలియదు అనమాట. మ్యాంగ్రూవ్స్ అలా క్లోజ్డ్గా అలా ఉంటాయి. ఆ సందులో నుంచి అలా వెళ్తాం అనమాట. మంచి ఎక్స్పీరియన్స్ అసలు. మధ్యలో ఆ బుషెస్ లోపలికి అలా గుద్దేసుకున్నాను కూడా, చాలా బాగుంది. దట్ వాజ్ సో నైస్. సింగిల్ సీట్ అండ్ డబుల్ సీట్ బోట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. మీరు ఒకవేళ కపుల్గా వచ్చే పని అయితే మీరు డబుల్ సీట్ బోట్ని తీసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ముందు కూర్చున్న వాళ్ళకి అడ్వాంటేజ్ అనమాట. వెనక కూర్చున్న వాళ్ళు వీడియోస్ తీయవచ్చు చక్కగా, అలా బాగుంటుంది. నేను కూడా డబుల్ ఆక్యుపెన్సీ ఉండేదే తీసుకున్నాను. ఎందుకంటే 6 కిలోమీటర్స్ వెళ్ళి రాగలనో లేదో అని పార్ట్నర్ని తెచ్చుకున్నాను అనమాట. లుక్ అట్ దట్ వే. ఆ సందులో నుంచి అలా వెళ్ళాలన్నమాట. హిట్ పన్ను
మీరు కాయాకింగే కాదు, నార్మల్ బోట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. మీరు చక్కగా కూర్చోవచ్చు, వాళ్ళే ప్యాడల్ చేసుకొని తీసుకొస్తారనమాట. దానికి ఛార్జెస్ నాకు తెలియదు. డిస్క్రిప్షన్లో నంబర్ ఇచ్చున్నాను, వాళ్ళని కాంటాక్ట్ చేసి ఎంక్వైరీ చేసుకో. నాట్ ఓన్లీ కయాకింగ్, స్విమ్మింగ్ కూడా ఆప్షన్ ఉంటుంది. చక్కగా మీరు దిగి, అంత డెప్త్ ఏమి ఉండదు, చక్కగా దిగి మీరు అలా స్విమ్మింగ్ చేసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. ఏంటి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా నువ్వు? సబ్స్క్రైబ్ చేసుకో. ఇలాంటి యాక్టివిటీస్లో ఆర్నమెంట్స్ అవాయిడ్ చేయండి. ఆ గైడ్ చెప్తున్నారు ఈ వాటర్లో చాలా ఆర్నమెంట్స్ ఉన్నాయి అని. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం నా బుజ్జి యాక్షన్ కెమెరా తోటి మళ్ళీ వీడియోస్ రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను. చాలా హ్యాపీగా ఉన్నింది. இது எனக்கா முக்கக்குள்ள வாட்டர் வச்சுனா பிடிக்காது. நிறைய நாளுக்கு அப்புறம் வைக்கிறேன். ఎవరి గ్రహాంతరవాసి కప్ప అనుకుంటున్నారా? అది నేనే. అక్కడ లైఫ్ జాకెట్ తీయకూడదు. సో మీరు స్విమ్మింగ్ చేయాలనుకుంటే లైఫ్ జాకెట్తోనే స్విమ్మింగ్ చేయాలి. Like, share and subscribe. I'm swimming. Merry Christmas. Happy New Year 2025. Diwali kuda. Chaala idli achcha natkoya. Hi. Hi.
Pizza here. I have Dolce. I have Dolby. I have Mermaid. कितना वरादे పాపం చూసే వాళ్ళు భయపడిపోతారు కదా. like, share and subscribe. ನಮ್ಮ ಬೋಟ್ ಈಗ ಅದುವಾ మరి நீ என்ன பண்ற? நல்லா செம்மல நானு అండ్ దట్ వాజ్ మై కయాకింగ్ ఎక్స్పీరియన్స్. 700 పర్ హెడ్. మీరే చూసుంటారు ఎంత ఫన్గా జాలీగా ఉన్నిందో. రైట్ పనను இல்லனா డాష్ ఆయిరు రైట్ పనను వేరే లెవెల్ సెమ్మ డాక్స్ స్లో Why are you here? Private property. Show me your warranty. కట్ చేస్తే కావేరీ ఎలిఫెంట్ పార్క్కి రీచ్ అయ్యాను. మ్యాంగ్రూవ్ దగ్గర నుంచి ఈ పార్క్కి 6 కిలోమీటర్స్. టికెట్ ప్రైస్ వచ్చి 100 రూపీస్ పర్ హెడ్. ఎలిఫెంట్స్ ఉన్నాయి, ఒక 4-5 ఎలిఫెంట్స్ ఏమో ఉన్నాయి. చాలా పెద్దవి అండ్ చాలా క్యూట్గా ఉన్నాయి. దగ్గరికి వెళ్ళి తీద్దాం అనుకున్నా కానీ ధైర్యం చాలేదన్నమాట.
ఆఫ్టర్ ఏ లాంగ్ డ్రైవ్ బ్యాక్ టు హాస్టల్. తినేసి రెస్ట్ తీసుకొని యాక్షన్ కెమెరాలో ఉన్న మెమరీ కార్డ్ తీసి ఫోన్లో ఇన్సర్ట్ చేద్దామని నా తెలివితేటలు ప్రదర్శిస్తున్నాను. జస్ట్ గర్ల్స్ థింగ్స్. వాట్ ఏ డే కదా, మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా చాలా బాగా జరిగిందంట. అక్కడంతా చాలా బాగా జరిగింది. వర్త్, ఖచ్చితంగా ట్రై చేయాలి ఒకసారైనా. ఆ స్ట్రెచ్ ఒక 6 kilometers ఉంటుంది అప్ అండ్ డౌన్. ఆ స్విమ్మింగ్ ఏరియా కూడా చాలా బాగుంది. అంత డెప్తే ఉండదు, అంత డెప్త్లో కూడా మిమ్మల్ని అంతగా ఉంచారు. చాలా బాగుంది. ఫుడ్ తిన్నాను. క్రిస్మస్ డే ఇలా గడిచింది. So, when I end this vlog here, see you soon.